నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం సుమన్ టీవీ. నేను మీ శిల్ప. అందరికీ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఖమ్మంలోని న్యూ ఇయర్ స్కూల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా 30 సంవత్సరాలుగా విద్యాబోధనలు అందిస్తున్న స్కూల్లో అదే నేపథ్యంలో బోనాలు అంతేకాకుండా పండుగల ప్రతిష్టాత్మకతను అంతేకాకుండా ప్రత్యేకతను చాటే నేపథ్యంలో ఈరోజు బోనాల సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయన్నమాట. సో బోనాలు మన అందరికీ తెలిసిందే, తెలంగాణలో బతుకమ్మ తర్వాత బోనాలు అతిపెద్ద రెండవ పండుగగా పరిగణించారు. సో అదే నేపథ్యంలో స్కూల్లో పేరెంట్స్కి కానివ్వచ్చు, పిల్లలకు కానివ్వచ్చు, స్కూల్లో విద్యార్థులకి పండుగ యొక్క ప్రత్యేకతను అంతేకాకుండా వాటి ప్రాధాన్యతను తెలిపే నేపథ్యంలో పిల్లలందరితో అదే విధంగా మైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి అంతేకాకుండా ఏదైతే అమ్మవార్లకి పూజ చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా ముత్యాలమ్మ తల్లి, సో అలాంటి వేషధారణతో పిల్లలందరూ సంప్రదాయ దుస్తులు ధరించి ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యారనమాట. సో అంతేకాకుండా పోతురాజులు మనకు ముందుగా గుర్తొచ్చేది బోనాల పండుగ అనగానే పోతురాజులు, బోనాలు, అది కూడా స్పెషల్ గా మట్టి కుండలో వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. సో పోతురాజులు, డప్పులు, పోతురాజుల నృత్యాలతో ఈ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా మన తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే మనం ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటూ ఉంటామో ఈ బోనాల పండుగలో అమ్మవారి వేషధారణలో పిల్లలందరూ ధరించి సో ఎంత చక్కగా రెడీ అవ్వడం జరిగిందనమాట. సో చూడొచ్చు, నిమ్మకాయల దండలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అనమాట. అంతేకాకుండా త్రిశూలాలు చక్కగా సేమ్ అమ్మవారు ఎలా అయితే ఉంటారో ఇక్కడ పిల్లలు కూడా అదే విధంగా వాళ్ళ డ్రెస్సింగ్ ని ఈ రోజు వేషధారణ చేసుకున్నారు. ఈ భాగంలో టీచర్స్ కూడా పాలు పంచుకుంటూ వారు కూడా ట్రెడిషనల్ దుస్తుల్లో వస్తూ పిల్లలకి పండుగ యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్తూ ఉన్నారనమాట. చూడొచ్చు, బోనాలు మనం జరుపుకుంటున్న పొంగళ్ళతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. సో స్కూల్లో కూడా అదే విధంగా మనం ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే బోనాలతో పాటు మనం పోతురాజుల నృత్యాలతో, తర్వాత అమ్మవారి అవతారాలు, అంతేకాకుండా మనం బోనాలు ఎస్పెషల్లీ సో వాళ్ళు కూడా ఇక్కడ పాల పొంగళ్ళు, పరమాన్నం ఏదైతే ఎవరి ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారో సో అదే నేపథ్యంలో వాళ్ళు కూడా చేసుకొని బోనాలు ఎత్తుకొని రావడం అయితే జరుగుతుంది. పిల్లలంతా నిజంగా చాలా అందంగా రెడీ అయ్యి స్కూల్లో ఈ బోనాల ప్రత్యేకతను చాటుతూ ఉన్నారని చెప్పొచ్చు. సో చూడండి, ఇక్కడ అయితే రియల్ గా అంటే సెట్టింగ్ లాగా కాదు, నిజంగా అమ్మవారు ఇక్కడే వెలిసిందా అన్నట్టుగా సెట్టింగ్ అయితే చేయడం జరిగింది అనమాట. అంటే మనం అమ్మవారిని పచ్చటి రంగులో ఒక ఏదైతే మన ముత్యాలమ్మ, మైసమ్మని చూస్తూ ఉంటారో అలా చూడొచ్చు. అంతేకాకుండా మనం పైన చూడొచ్చు రావి చెట్టు, అంతేకాకుండా మనం ఏదైనా మొక్కులు అలాంటివి చెల్లించుకుంటే మనం ఏదైతే ముడుపులు కడుతూ ఉంటామో ఆ స్టైల్లో కూడా మొత్తం డెకరేషన్ చేశారని చెప్పడం ఎంతో చక్కగా ట్రెడిషనల్ గా వేపాకు, అంతేకాకుండా రావి చెట్టు ఎంతో ప్రాధాన్యం అమ్మవారికి. వేపాకు అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ వేపాకుతో కూడా అంతా డెకరేషన్ చేశారు. పసుపు కుంకుమలు అంతా చాలా అంటే నిజంగా ఇక్కడ ఒక నిజంగా బోనాల జాతర జరుగుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో చూడొచ్చు, టీచర్స్, పిల్లలు అంతా అమ్మవారికి నైవేద్యాలు అంతేకాకుండా అమ్మవారికి సమర్పించుకున్నారు. వారి కానుకలు, అంత మొక్కులు, అంతేకాకుండా దీపారాధనతో అమ్మవారిని అయితే ఇక్కడ అలంకరించడం జరిగింది. సో అసలు ఈ ట్రెడిషనల్ మన తెలంగాణలో జరుపుకోవడానికి, అసలు బోనాల పండుగ ఇంత గొప్పగా జరుపుకోవడానికి, అంతేకాకుండా పిల్లలకి అసలు వీటి గొప్పతనం తెలియజేయడానికి, సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలకి ఎలా చెప్తారనేది ఇక్కడ టీచర్ మాటల్లో అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనతో పాటు కొంతమంది టీచర్స్ ఉన్నారు. హాయ్ మేడం, ముందుగా మీ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. ఓకే, మీ పేరు మేడం? అపురూప. అపూర్వ గారు చెప్పండి, అంటే పిల్లలకి నార్మల్ గా ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అనగానే ఈ రోజుల్లో చాలా తగ్గిపోతున్నాయని చెప్పొచ్చు. సో ఈ ఫెస్టివల్స్ గురించి చెప్పాలి అంటే పిల్లలకి మీరు ఎలా చెప్తారు? ఫెస్టివల్స్ గురించి చెప్పాలి అంటే మనం చేసి చూపించాలి, ఫస్ట్ మనం పాటించాలి. ఈ రోజుల్లో చాలా తక్కువైపోయింది ట్రెడిషన్స్ పాటించడం. మార్నింగ్ లేకపోవడం, పూజ అంటే ఏంటి, కొబ్బరికాయ ఎలా కొట్టాలి, అసలు ఎందుకు చేయాలి, అలాంటివేమీ తెలియట్లేదు. సో అవన్నీ కూడా మనం పిల్లలకి చెప్పాలి కాబట్టి అర్థమయ్యేలాగా స్కూల్లో ఇవన్నీ డెకరేట్ చేసి ఎలా చేస్తారు, ఏంటి, దాని వాల్యూస్ అన్ని మనం ఇప్పుడు ఎత్తుకొని మనం చూపించి బోనం అంటే ఎట్లా చేస్తారు ఏంటి అనేది వాళ్ళకి తెలియడం కోసం, ఆ ట్రెడిషన్ ని మనం ముందుకు నడిపించడం కోసం ఇవన్నీ చేస్తున్నాం. అంటే ఎలా రెస్పాండ్ అవుతున్నారు పిల్లలు ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల? యాక్టివిటీస్ కి బాగా రెస్పాండ్ అవుతున్నారు. బికాస్ ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఎప్పుడు చదివే కాకుండా డిఫరెంట్ గా స్కూల్లో వాళ్ళకి ఇది కూడా నేర్పిస్తున్నాము అనేది. అంటే మేడం, పేరెంట్స్ కి ఇప్పుడు బోనాల పండుగ అనగానే చాలా చక్కగా ట్రెడిషనల్ గా ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చారు. సో వాళ్ళకి ముందుగా ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు, ఇలాంటి ఈ ఫెస్టివల్ గురించి ఏమని చెప్పారు? మనం ఫెస్టివల్ ఎలా చేసుకుంటామో బోనాలు గుళ్ళో కానీ మనం ఇంట్లో కానీ సేమ్ ఇప్పుడు స్కూల్లో కూడా మనం అలానే సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే ఆ ట్రెడిషన్ వాళ్ళకి తెలియాలి, ఎలా చేస్తాము అనేది ఒరిజినల్ గా వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఏమేం చేస్తాం అనేది కూడా మొత్తం మనం ముందుగానే ట్రైన్ చేసాం, వాళ్ళకి చెప్పాము ఎలా రావాలి ఏంటి. అండ్ అలానే పేరెంట్స్ సహకారం కూడా మనకు అలానే ఉంది. మనం చెప్పిన వెంటనే పేరెంట్స్ కూడా అలానేనండి మేము బోనం చేస్తాము, పంపిస్తాము, పిల్లల్ని ట్రెడిషనల్ గా రెడీ చేసి పంపించడం అవన్నీ కూడా చేశారు.
ఓకే. అసలు ఫస్ట్ వస్తే మేడం పిల్లలకి బోనాల పండుగ అనంగానే చిన్నపిల్లలకి అసలు తెలియకపోవచ్చు. మనకంటే కొంచెం తెలుసు. అసలు బోనాల పండుగ అంటే సింపుల్‌గా 2 వర్డ్స్‌లో ఏం చెప్తారు? బోనాల పండగ అంటే ఏం చెప్తామంటే మన గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూజించడం ఆషాఢ మాసంలో అని. అది నాకు తెలిసిన బోనాల పండగ. మరి ఇంకా పెద్దవాళ్ళు ఉంటే ఇంకా బాగా చెప్తారేమో గానీ తెలీదు. మా స్కూల్‌లో ఇంకా మంచి టీచర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగితే మీకు ఇంకా మంచి స్టోరీ తెలుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హాయ్ సార్. సో ఇక్కడ చూస్తున్నాం సూపర్బ్‌గా అంటే ఎన్విరాన్మెంట్ అంతా నిజంగా బోనాల జాతర ఉన్నట్టే ఉంది. ఊళ్ళో ఎలా అయితే జరుగుతుందో సేమ్ స్కూల్‌లో కూడా ఇలానే చేశారు. సో అసలు బోనాల పండుగ గురించి పిల్లలకి ఏం చెప్తున్నారు? అసలు ఎలా ఉండాలి? పిల్లలకి ఎంతవరకు తెలుసు అంటారు బోనాల గురించి? నిజానికి బోనాల పండుగ అనేది తల్లికి భోజనం పెట్టడం అనే అర్థంతో ఉంది. యాక్చువల్గా మన దక్షిణాది ప్రాంతంలో అన్ని చోట్ల కూడా గ్రామ దేవతలు ఉంటారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, నూకాలమ్మ, అంకాలమ్మ, ఇట్లా గ్రామ దేవతలు ఉంటారు. ఈ గ్రామ దేవతల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ ఆషాఢ మాసం వచ్చినప్పుడు ఒక సమస్య వస్తుంది. అదేంటంటే అంటువ్యాధులు ప్రబలటం అనేది ఈ సందర్భంలో మొదలవుతుంది. ఈ అంటువ్యాధుల నుంచి విముక్తి పొందడం కోసం దేవతకు కోపం వచ్చింది, మన గ్రామ దేవతకు కోపం వచ్చిన ఉద్దేశంతో ఆవిడని సంతోష పెట్టడం కోసం ఈ బోనాల జాతర జరుగుతుంది. ఇది తెలంగాణ సాంప్రదాయంలో పూర్తిగా మేళవించబడి ఉండటంతో తెలంగాణ అంటే బోనాల పండుగ అనే ఇది ఆచారం. సో అంటే సైంటిఫిక్‌గా కూడా ఈ బోనాల జాతర చేయడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయంటారు. బోనాల జాతర వల్ల లాభం ఉందో లేదో చెప్పలేను, కానీ సైంటిఫిక్గా ఒక ప్రత్యేకమైన ఆలోచనతో అంటే అంటువ్యాధులను నిర్మూలించాలి. ఈ నిర్మూలనకి అవసరమైంది ఆ తల్లి యొక్క దయ. ఆ దయ కలిగితే మనకి అంటువ్యాధులు పోతాయి అనే ఉద్దేశం. అప్పట్లో సైన్స్ గిన్స్ లేకపోవచ్చు, కానీ వ్యాధుల్ని పంపించడం కోసం వ్యాధులకి మూల కారణం అయితే అమ్మకి కోపం వచ్చింది అని ఆ కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయడంలో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏదో తట్టుపోయటం అలాంటివి అంటారు. తాము ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ పని చేస్తున్నారు. ఇది సైంటిఫిక్గా కాదా అనే తర్వాత సంగతి. మొత్తానికైతే ఆ గ్రామ దేవతకి పూజ చేయడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అలాగే ఇది దాదాపుగా 1813 ఆ ప్రాంతంలో ప్రారంభమైందని చెప్తారు. ఆ ప్రాంతంలో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి ప్రబలింది. ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఉజ్జయిని మహంకాళిని దృష్టిలో పెట్టుకొని అమ్మ ఈ వ్యాధి తగ్గితే మిలిటరీ వాళ్ళం మేము ఇక్కడికి వస్తాము, సికింద్రాబాద్లో ఈ గుడి కడతామని చెప్పారు. అట్లాగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ గుడి పెట్టారు. అక్కడ నుంచి ఆ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. అంటే ఫెస్టివల్స్ అంటేనే ఒక సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రాధాన్యత అని చెప్పొచ్చు. సో మన స్కూల్ ద్వారా పిల్లలకి ట్రెడిషన్స్ గురించి ఎలాంటివి చెప్పలేదు? తెలంగాణకి సంబంధించినంత వరకు ఈ బోనాల పండుగల అలాగే సమ్మక్క సారక్క జాతరలు ఇవన్నీ తెలంగాణ జీవితంలో సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. ఎప్పుడైనా మన పిల్లల్ని పెంచేటప్పుడు ఖచ్చితంగా మన సంస్కృతి సంప్రదాయాల్ని తెలియజేయాలి. ఆ తెలియజేసే క్రమంలో ఇక్కడ ఈ సంస్కృతి ఉంది, ఈ దేవతకి ఇక్కడ పూజలు చేస్తారు, లేకపోతే ఈ జాతరలు ఇక్కడ జరుగుతాయి, మనం ఈ మూలాల నుంచి వచ్చామనేది పిల్లలకి చాలా స్పష్టంగా చెప్పకపోతే వాళ్ళు భవిష్యత్తులో తమ మూలాల్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. తమ భూమి మీద, తమ దేశం మీద, తమ ప్రాంతం మీద ప్రేమను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్పి ఈ పండుగల్ని, ఈ జాతరల్ని, వీటి విశిష్టతో సహా పిల్లలకి చెప్పే ప్రయత్నమే ఇవాళ మా స్కూల్లో జరుగుతున్నటువంటి బోనాల పండుగ. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. సో న్యూ ఇయర్ స్కూల్లో ఈరోజు జరుగుతున్న బోనాల జాతర గురించి, అంతేకాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? అసలు సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా మన సంస్కృతికి జీవకళ ఉట్టిపడే విధంగా అద్భుతంగా ప్రతి సంవత్సరం ఈ న్యూ ఇయర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఈ బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందమ్మా. మామూలుగా ఈ బోనాలు అనేవి కాకుండా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా సర్వ మానవ సౌభ్రాతృత్వమే ధ్యేయంగా భావించి మన పాఠశాల యాజమాన్యం న్యూ ఇయర్ పాఠశాల అంటే ఇది ఏ ఒక్క మతానికో దేనికో కాకుండా అందరికీ కూడా ప్రతి ఉత్సవంలో, ప్రతి సంబరాల్లో పిల్లలని మమేకం చేయిస్తూ అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తారమ్మా. ముఖ్యంగా ఈ బోనాల యొక్క ప్రాశస్త్యం అనేది విద్యార్థులందరికీ తెలియజేయాలి. ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి తెలియజేయాలి. ఆధునిక తరంలో బోనాలంటే బోనాలు అంటున్నారు, కానీ దాని యొక్క నేపథ్యం అనేది సరిగా అందరికీ తెలుస్తలేదు కనుక వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా బోనాల పండుగకి మీ ద్వారా కూడా కొంచెం ప్రాచీన కాలంలో 6వ శతాబ్దం 7వ శతాబ్దం నుంచి పల్లవులు కానీ 12, 14 శతాబ్దాల్లో కాకతీయులు కూడా బోనాలు ఘనంగా నిర్వహించారని, ఆధునిక బోనాలు అనేవి అయినప్పుడు 1813 సుమారు ఆ సంవత్సరంలో మన గోల్కొండ కిలా మీద పైన ఉన్నప్పుడు అమ్మవారు వచ్చి మసీసి వచ్చి అనేక మంది ఆ జబ్బున పడి మరణించినప్పుడు ఆ కోట మీద ఉన్నటువంటి సైనికులు ఉజ్జయిని మహంకాళికి వచ్చి అక్కడికి వెళ్ళి, అమ్మా
ఈ జబ్బు తగ్గితే నీ ఆలయం కడతాం, పూజలు నిర్వహిస్తామని భక్తి ప్రపతులతో సైనికులు మొక్కుకొని ఆ 2 సంవత్సరాల తర్వాత అది చల్లబడిన తర్వాత అమ్మవారు శాంతించి ప్రజలకు ఆరోగ్యాలు ఉండే విధంగా చూసిన తర్వాత దాని కృతజ్ఞత చిహ్నంగా సికింద్రాబాద్లో మన ఈ మహంకాళి అమ్మవారిని ఆలయాలను కట్టించి అప్పటి నుండి భక్తి ప్రపత్తులతో ఆ రాజధాని ప్రాంతంలోనే కాకుండా గ్రామాన్న కూడా ఆధ్యాత్మిక చింతన అనేది ప్రజల్లోకి వెళ్ళే విధంగా భక్తిభావంతో జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Today's celebration is not only about enjoyment but also about learning and appreciation of our rich heritage. Through this event, you will get witness a traditional dances, energetic drum performance, colorful attire, a lot of spirit. All this prepared with enthusiasm by our talented students and dedicated teachers. So let us come together to start the Bonalu with the joy, respect and unity. Let us make this day more memorable as we blend tradition with the celebration in true spirit of Telangana. ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంటుంది. నూకాలమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, అంకాలమ్మ ఇట్లాంటి దేవతలందరూ గ్రామ దేవతలుగా ఉంటారు. ఎప్పుడైనా సరే గ్రామ దేవతకు గనక కోపం వస్తే రకరకాల వ్యాధులు ప్రబలుతాయనే ఒక నమ్మకం ఆ రోజుల్లో ఉండేది. ముఖ్యంగా అమ్మవారు మసూచి అని ఒక పెద్ద వ్యాధి వచ్చేది. ఇవాళ శాస్త్రవేత్తలు దాన్ని బయటికి పంపించగలిగారు. అట్లాగే 1800, 1900 ఆ మధ్యలో ప్లేగు వ్యాధి విపరీతంగా ప్రబలేది. ఒకసారి ప్లేగు కానీ మసూచి కానీ వస్తే గ్రామాలు తుడిచిపెట్టుకొని పోయేవి. మనుషులు ఉండేవాళ్ళు కాదు, బతికేవాళ్ళు కాదు, చచ్చిపోయేవాళ్ళు. అటువంటి తీవ్రమైనటువంటి వ్యాధుల నుంచి దూరం చేయమని, తల్లికి కోపం రాకూడదని ఈ భోజనాన్ని ఆ మహంకాళికి సమర్పించే ఆచారం ఉంది. ఇది దాదాపుగా 1813 నుంచి హైదరాబాద్లో ప్రారంభమైందని చెప్తారు. దానికి కారణం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని ప్రాంతం నుంచి ఒక సైనికుల బెటాలియన్ రావాల్సి ఉండే. హైదరాబాద్ పేరు వినగానే ప్లేగు గుర్తొచ్చింది వాళ్ళకి. అప్పటికి ప్లేగ్ కొంత ఉంది. ఇప్పుడు మనకు కట్టినటువంటి చార్మినార్ కూడా ప్లేగు వ్యాధి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దాని జ్ఞాపకార్థం కట్టారు. చార్మినార్ 400-500 సంవత్సరాలు అవుతోంది ఇప్పటికీ. సో అట్లాగే ఈ ప్లేగుకు భయపడినటువంటి ఆ సైనికులు, అమ్మ అక్కడ కనుక ప్లేగు వెళ్ళిపోతే మేము సైన్యం అక్కడికి వెళ్తాము, అందుకని చెప్పి అది వెళ్ళిపోయేటట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మహంకాళిని తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠిస్తామని చెప్పారు. ఆ సందర్భంగా 1814లో అనుకుంటాను అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. మనతో పాటు న్యూ ఇయర్ స్కూల్లో వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, పేరెంట్స్ ఉన్నారనమాట. సో వాళ్ళని అడిగి ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ గురించి, అంతేకాకుండా స్కూల్లో ఎలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు, సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇక్కడ ఎలాంటి బోధన చేస్తూ ఉంటారు, అలాంటి వివరాలు అడిగి పేరెంట్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, మీ పేరు? హలో అండి, నా పేరు షాహిన్. మీ పాప ఇక్కడ ఏ క్లాస్ చదువుతున్నారు? 6th క్లాస్ అండి. ఓకే మేడం, చెప్పండి. అంటే ఇక్కడ జరిగే యాక్టివిటీస్ కానివచ్చు, ఇప్పుడు మనం జరుగుతుంది, సో ఇలాంటి యాక్టివిటీస్ స్కూల్ ఎలాంటి భాగస్వామ్యం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బోనాలు శుభాకాంక్షలు, బోనాల జాతర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ స్కూల్లో చాలా మంచి యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేస్తారండి. అంటే రిలీజియన్స్ కానీ అట్లా ఏం లేకుండా పిల్లలందరూ అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి అనేది వీళ్ళ మోటో అనమాట. అండ్ అలా అని ఎడ్యుకేషన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. సో పిల్లలు చాలా యాక్టివ్గా మంచిగా పార్టిసిపేట్ చేస్తారనమాట. నా పాప పేరు సుమయ్య, 6th క్లాస్. ఈరోజు అమ్మవారి గెటప్ వేసింది, చూసాం, చాలా సూపర్గా వేసింది అనమాట. రియల్గా నిజంగా అమ్మవారు అందరూ పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు.
అంటే అసలు ఎక్కువగా ఇలా జరుగుతూ ఉంటాయా మేడం? యాక్టివిటీస్ విషయానికి వస్తే వాళ్ళని ఎలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు? స్కూల్ యాజమాన్యంలో టీచర్స్ తీసుకునే జాగ్రత్తలు ఎలాంటివి తీసుకుంటూ ఉంటారు? చాలా చేస్తారండి. అంటే ఎవ్రీ అకేషన్ ని న్యూ ఇయర్ స్కూల్లో కన్ఫర్మ్ గా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇలా చేయడం వల్ల పిల్లలకి కల్చర్స్ గురించి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ అలానే ఎడ్యుకేషన్ గురించి కూడా వాటి వాల్యూస్ కూడా చాలా బాగా చెప్తారు. మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ పేరెంట్స్ వస్తే రిసీవింగ్ కానీ, టీచర్స్ పిల్లలతో బిహేవ్ చేసే విధానం కానీ, బేసిక్గా పిల్లలు మాకంటే టీచర్స్ దగ్గరే ఎక్కువ ఉంటారు. బట్ ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతారు అంటే చాలా, అంటే లైక్ పేరెంటింగ్ చేస్తూ ఉంటారనమాట టీచర్స్ మంచిగా. సో చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతానండి నేనైతే. అండ్ ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనే కాదు, ఎడ్యుకేషన్ పరంగా ప్రతి చోట కూడా న్యూ ఇయర్ అనేది చాలా మంచి, ది బెస్ట్ అనేది నా నమ్మకం. అందుకని నేను మా పాపని ఇక్కడ జాయిన్ చేశాను అనమాట. హాయ్ సుమయ్య. హాయ్, ఏ క్లాస్ అన్నావు? 6th క్లాస్. 6th క్లాస్. సో నీ పర్ఫార్మెన్స్ చూసాం, వండర్ఫుల్గా అనిపించింది. నీకెలా అనిపించింది పార్టిసిపేట్ చేయడం? నేను పార్టిసిపేట్ చేసే ముందు కూడా ఎగ్జైటింగ్గానే ఉన్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఓకే. ఆల్మోస్ట్ ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు నాన్న? 1 వీక్. 1 వీక్. చాలా షార్ట్ టైం అనే చెప్పుకోవచ్చు. బాగా పర్ఫార్మ్ అంటే చాలా బాగా చేశారు. సూపర్. అంటే ఇలాంటి యాక్టివిటీస్లో నువ్వు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటావా? ఎక్కువగా మీ స్కూల్లో జరిగే యాక్టివిటీస్లో నీకు ఏ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఏ ఈవెంట్స్ బాగా ఇష్టం, ఏది బాగా ఎంజాయ్ చేస్తారు? అలానే ఏముండదు, ప్రతి ఒక్కటి అందరికి బాగానే నేర్పిస్తారు. నీకు ఇక్కడ జరిగే ఇలాంటి సంస్కృతి సంప్రదాయాల ప్రోగ్రామ్స్, ఫెస్టివల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ ఫెస్టివల్స్లో ఏ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టం? బతుకమ్మ, బోనాలు. ఎందుకో చెప్పగలవా? నేను చెప్పనా? అంటే ట్రెడిషనల్ గా చక్కగా రెడీ అయ్యొచ్చు, ఇలా డాన్సులు వేయడం అంతా అమ్మాయిలకి ఇష్టం కదా. సో అంతే కదా. ఓకే ఓకే. హాయ్ అందరికి. సో ఈరోజు ప్రోగ్రాంలో వీళ్ళు చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేశారనమాట. అసలు వాళ్ళ ఫీలింగ్స్ అడిగి తెలుసుకుందాం. నీ పేరు నాన్న? సాయి అశ్విత. సాయి అశ్విత. నీ పేరు? సమన్విత. సమన్విత. నెక్స్ట్ నీ దగ్గరకు వస్తాను. సో చెప్పండి, అంటే ఇలా పార్టిసిపేట్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు ఈ స్కూల్లో న్యూ ఇయర్లో ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నావు? నేను 3 years నుంచి చదువుతున్నాను. 3 years నుంచి. ఇప్పుడు ఏ క్లాస్? ఇప్పుడు 6th. సో ఫస్ట్ నుంచి ఇక్కడ మీ స్కూల్లో ఏ యాక్టివిటీస్ నీకు బాగా ఇష్టం? యాన్యువల్ డే, ఇంకా బోనాలు ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఓకే. నువ్వు పార్టిసిపేట్ చేస్తూ ఉంటావా అన్నిట్లో? ఓకే. సో నీ పేరు? సమన్విత. సమన్విత. ఏ క్లాస్? 6th NP. 6th NP. సో ఈరోజు పర్ఫార్మెన్స్లో నువ్వు అమ్మవారు గెటప్ వేసావు కదా. సో చాలా బాగా చేసావు. ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారా సుమారుగా? 1 month. 1 month నుంచి 1 week నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో నువ్వు చెప్పు, ఇట్లా మీ స్కూల్లో జరిగే ఈ యాక్టివిటీస్లో నీకు ఏది బాగా ఇష్టం? అంటే ఏ ప్రోగ్రామ్ అంటే బాగా ఇష్టం? బోనాల పండుగ. బోనాల పండుగ. ఎందుకు? ఎందుకంటే దాంట్లో అందరూ మంచి విషయాలు చెప్తారు బోనాల గురించి. దానివల్ల నాకు బోనాల పండుగ అంటే ఎంతో ఇష్టం. ఓకే. సో చూద్దాం. నీ పేరు నాన్న? శరణ్య. శరణ్య. ఏ క్లాస్? 7th NK. 7th. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు నువ్వు పార్టిసిపేట్ చేయడం ఈ ప్రోగ్రామ్? అనిపించింది, అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా బాగా అనిపించింది. వేషం వేయడం అంటే చాలా గొప్ప అవకాశం అనిపించింది మాకు. ఓకే. అంటే టీచర్స్ నీకు ఎలా హెల్ప్ చేశారంటే యాక్టివిటీస్ విషయంలో కానివ్వచ్చు? సో వాళ్ళు మమ్మల్ని రెడీ చేయడానికి హెల్ప్ చేశారు, అన్నిట్లో మమ్మల్ని చూసుకున్నారు బాగా. ఓకే. సూపర్. నీకైతే చాలా హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఇంకా మీ స్కూల్లో ఇట్లా ఈవెంట్స్లో బాగా నీకు ఇష్టమైన ఈవెంట్ ఏంటి? యాన్యువల్ డే. ఎందుకు? అందరు బాగా డాన్స్ చేస్తారు, బాగా ప్రాక్టీస్ చేస్తారు, అందుకు. నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? సూపర్. నీ పేరు? చరిత్ర. 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 నువ్వే ఒక చరిత్ర. సూపర్ అనమాట. సో చెప్పు, నీ స్కూల్లో ఎక్కువ న్యూ ఇయర్ స్కూల్ అనేసరికి నీకు ఏ యాక్టివిటీస్ బాగా ఇష్టం? నువ్వు ఎక్కువ దేంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తావు? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండ్ యాక్టింగ్ స్కిల్స్ కూడా నాకు వచ్చు, యాక్టింగ్ కూడా. నాకు యాన్యువల్ డే అను బోనాలు ఇష్టం, ఈ రెండు బాగా. ఎందుకు అంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మంచి ఫీలింగ్ వస్తుంది, నాకు అందుకే ఇష్టం. ఓకే. సో టీచర్ సపోర్ట్ కానివ్వచ్చు, అంటే ఇలాంటి యాక్టివిటీస్లో అంటే వాళ్ళ హెల్ప్, డాన్స్ మాస్టర్స్ హెల్ప్ చాలా కావాలి. సో ఎలాంటివి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేశారు? సో వాళ్ళు ఏమైనా గైడెన్స్ ఇచ్చారు నీకు? మమ్మల్ని అంటే చాలా సపోర్ట్ చేస్తారు. ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అని అట్లా మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. సో అది నాకు చాలా నచ్చింది టీచర్స్ దాంట్లో. అండ్ దే విల్ ఎడ్యుకేట్ సూపర్. సో మరికొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా న్యూ ఇయర్ స్కూల్లో జరిగే యాక్టివిటీస్ గురించి, అంతేకాకుండా పిల్లలకి ఇలాంటి సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, అసలు ఎలా ఉంది అనేది వాళ్ళ ఫీలింగ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. మీ పేరు? స్వప్న. స్వప్న. కమ్మమ్మ.
ఖమ్మమే అండి. ఎక్కడ ఉంటారు? ఇక్కడే రోటరీ నగర్. సో మీ పాప ఈరోజు పార్టిసిపేట్ చేసింది అన్నారు, ఎలా అనిపించింది మేడం ఫీలింగ్? చాలా సంతోషం అండి. ఎప్పుడు పిల్లలకి చదువులే కాకుండా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లలకి కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. తర్వాత మనకి పిల్లలకు కూడా సాంప్రదాయాలు ఎథిక్స్ నేర్పించినట్టుగా ఉంటుంది. ఇలాంటివన్నీ స్కూల్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. బోనాల పండుగ అనేది తెలంగాణకు చాలా స్పెషల్. తర్వాత మన అందరికీ హెల్త్ ఇష్యూస్ అన్ని రాకుండా ఉండడం కోసం జాగ్రత్తలు ఇక్కడి నుంచే మొదలవుతాయని అవేర్నెస్ అనేది పెంచడం జరుగుతుంది. సో ఈ పండుగ అనేది ప్రతి ఒక్క స్కూల్లో కూడా పిల్లలకి ఇలా చూపించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఎప్పుడు జరగాలని కోరుకుంటున్నాను. చెప్పినా నీకు ఎలా అనిపించింది దీంట్లో పార్టిసిపేట్ చేయడం? అంతేకాకుండా ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చదువుతున్నావు? 1 month. న్యూ జాయిన్ యువర్ పాప. ఓ ఈ ఇయర్ జాయిన్ అయ్యావు. సో లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉండేది అంటే అక్కడ ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఇక్కడే నచ్చింది. ఇక్కడ నచ్చిందా? సో ఎలా అనిపించింది ఈ రోజు నీకు పర్ఫామ్ చేయడం? హ్యాపీ. సో బాగా ఫుల్ ప్రాక్టీస్ చేసావా? ఫుల్ నీకు టీచర్ సపోర్ట్ ఎలా చేశారు మేడం? నిద్రపోకుండా 1 వీక్ నుంచి పార్టిసిపేట్ అదేంటి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. నైట్ కూడా అసలు నిద్రపోలేదు. ఇంకా పిల్లలకి ఇలా కల్చరల్ యాక్టివిటీస్ అంటేనే నిద్రపోరు కదా. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు. సో నీ ఫ్రెండ్స్ చాలా అందరు కలిసి చేశారు. సో కమ్యూనికేటింగ్ డాన్స్ మాస్టర్స్ కానీ ఎన్ని వీక్ నుంచి నేర్చుకున్నారు? 1-2 weeks నుంచి. 1-2 weeks నుంచి. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. న్యూ ఇయర్ స్కూల్ యాజమాన్యం వారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్స్ చేయడం వెనుక ఉన్న వాళ్ళ ఫీలింగ్ కానివ్వచ్చు, ఇట్లాంటి ఎథిక్స్ని ఫాలో చేయడం వల్ల పిల్లలకు కలిగే మేలు కానివచ్చు, ఇలాంటి విషయాలు సార్ని అడిగి మనం తెలుసుకుందాం. హాయ్ సార్, ముందుగా మా సుమన్ టీవీ తరఫున మీకు బోనాలు పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చెప్పండి సార్, అంటే ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం ఖమ్మం కాంపిటీషన్ స్కూల్స్ అంటేనే. సో 30 yearsగా న్యూ ఇయర్ అంటే ఒక బ్రాండ్, సో మీదంటూ ఒక క్రియేట్ చేసుకున్నారు. సో దాని గురించి చెప్పండి. స్కూల్ వచ్చేసి ఇప్పటికి 30 years కంప్లీట్ అయిపోయి 31st year అండి. ఇది 31st yearకి ప్రతి సంవత్సరం కూడా అకాడమిక్ క్యాలెండర్లో కంపల్సరీగా ఈ కల్చరల్ ఈవెంట్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. ఈ కల్చరల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారము వచ్చే ఫెస్టివల్స్ ప్రకారము దానికి ఒక కల్చరల్ కమిటీ ఉంటుంది. కల్చరల్ కమిటీలో అకాడమిక్ కోఆర్డినేటర్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మిగతా వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఆ కల్చరల్ ప్రోగ్రామ్కి వారం రోజుల ముందు నుంచి వాళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకొని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే పిల్లలకి ఈ చదువు ఒక్కటే కాదు మనం నేర్పాల్సింది, మనకి సాంప్రదాయంగా వచ్చేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, తర్వాత ఏదైతే ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటాము, వాటి విశిష్టత ఏంటి, పిల్లవాళ్ళు ఇవన్నీ నేర్చుకోవటం వల్ల వాళ్ళని పెద్దలను గౌరవించడం ఇవన్నీ అలవరుస్తాయి. అలానే చదువు ఒక్కటే కాకుండా ఇవి నేర్పటం వలన పిల్లలకి భవిష్యత్తులో కూడా రాబోయే వాళ్ళ తరాలకు కూడా ఇవన్నీ వాళ్ళకు కూడా వాళ్ళు వేరే వాళ్ళకి తెలియజేస్తూ ఇంకా మునుముందు సాగుతారు. అలానే ఈ కల్చరల్ ఈవెంట్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లల మధ్యలో సోదర భావం పెరుగుతుంది. ఎందుకు అంటే మనకి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పిల్లలు వస్తారు. జనరల్గా స్కూల్కి డిఫరెంట్ ప్లేసెస్, అర్బన్ ఉంటుంది, రూరల్ ఏరియాల నుంచి వస్తారు. వీళ్ళందరూ కలిసిమెలిసి ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు ఎంజాయ్ చేస్తూ చాలా ఈ మనం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఒక డ్యాన్స్ ఉంటుందో దానిని ఒక పవిత్రంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ దాన్ని ఇక్కడ మన స్టేజ్ మీద వాళ్ళు ఆ చేసినటువంటి ప్రాక్టీస్ని అందరి ముందు మళ్ళీ నృత్యం చేస్తూ చాలా ఎంజాయబుల్గా చేస్తూ అందరూ కలిసిమెలిసి ఉంటూ ఒక సోదర భావాన్ని పెంపొందించుకుంటారు. అలానే ఈ కల్చరల్ ఈవెంటు ఇంత సక్సెస్ఫుల్గా నడవటానికి కారణం ఎవరంటే మా దగ్గర ఈ కల్చరల్ ఈవెంట్లో ఉన్నటువంటి అకాడమిక్ కోఆర్డినేటర్స్ కానీ, అదేవిధంగా టీచర్స్ కానీ, డ్యాన్స్ మాస్టర్స్ కానీ, తర్వాత ఎవ్రీథింగ్ అందరూ కలిసి ఒక కోఆర్డినేషన్తో ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ మేము కూడా ప్రతిదీ చెక్ చేసుకొని ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాము. అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఇంకా ముందుగా ఇంకా మంచి ఈవెంట్స్ చేస్తాము మా స్కూల్ తరపు నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదములు.
ఎస్, ఇప్పటి వరకు మనం చూసిన ఇంత వండర్ఫుల్ బోనాల జాతర ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన కల్చరల్ టీమ్ ఉన్నారన్నమాట న్యూ ఇయర్ స్కూల్లో. సో వాళ్ళతో మాట్లాడే అసలు ఈ ప్రోగ్రామ్ గురించి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. Hello, madam. హాయ్ మేడం. This is Hemlata from the Culture Department. We are so pleasure to be in the New Era School because different cultures, different traditions, we are all practice in this school. Not only it belongs to the one community or not only one religion or not only we won't support to one religion people and all. We will support to all. Along with the curriculum, we used to have the cultural programs also, events. All we used to celebrate, and it's a chance to get awareness regarding the rituals. It's a great chance for the students to get awareness of this ritual patterns and all. Most of the people, they won't follow the traditions and all. So in New Era, the management used to support us in all the events. So we are so blessed. Our kids are so blessed actually to be in the school. Thank you so much. Yes, I saw this ma'am, very wonderful performance. How many days you took to the whole the performance to the form this like? It's been 10 days. So from that, with the help of our management and the sir, teachers, so the students started doing practice on it, and anchoring also the students, done by the students only. So actually it's been a part of them. It's not a trained thing and all. They are already trained. So it made this program to be successful. Thank you so much. ఎస్, అంటే ఇప్పుడే చెప్పారు మేడం, అంటే నాట్ ఓన్లీ వన్ రిలీజియన్ అని. సో ఇంకా అప్కమింగ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి. సో వాటికి ఎలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు? అంతేకాకుండా ఇంకా బాగా చేస్తుంటే నాకు క్రిస్మస్, రంజాన్, లైక్ సంక్రాంతి, దసరా వస్తుంది. సో అలాంటి ఫెస్టివల్స్కి పిల్లలకు కానివ్వచ్చు. అంతేకాకుండా మీ టీమ్ మెంబర్స్ ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు? ఇంకా ఎలాంటి ఎక్కువ యాక్టివిటీస్ ఇక్కడ బాగా చేస్తారు? Yes, ma'am. Coming program is August 15. So it's a religion. It's not for the religion festival. It's a national festival. So that is our planning actually. After that, yeah, as you said, we all will celebrate the Christmas, Ramjan. So and also one good thing is the parents also very supportive parents we have. The kid which we have seen for the Ammavaru, she belongs to the Muslim religion, but though they belongs to that religion, they participated in this as a. And madam, absolutely you told right. Some parents are not accepted for the Ammavaru get-ups like that get-ups. So you told very right. Yeah, so very supportive parents we have, and they will come forward to perform these kind of activities also. Actually, the program went on well. This program has become a grand success, not only with the teachers. It's a support from the management and all the children. They gave their 100% contribution, and it's a teamwork. So not only that, I also congratulate the dance master. He also supported as well to make the children dance so well, and the parents also. So actually in this school, I have joined this academic year, and they have given me cultural work. So it's a happy thing for me, and I can go with many programs, and I can participate in that. Even I am learning that, and the sportiveness between the teachers and the children and everything is superb here. So further we are going to celebrate many festivals and everything. You are going to see more and more from us. Thank you. At New Era Springs High School, we just not support academic excellence, but also our students are well actively participating in cultural programs as well. At New Era Springs High School, the students are not just the academic excellence. They have all the performances, and they are very active in co-curricular activities along with academic excellence. New Era School is not just a one work. We are at each category at number 1 position, and our students are very active in every sector. The teamwork, the teachers, the management, all are very supportive. And here we as a group of family, New Era family, we work together. Thank you.